వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సహజంగా మాట్లాడే సంభాషణలు అంటే ఇక్కడ డైలాగ్స్, కాన్వర్సేషన్స్ అంటే మనము తెలుగులో ఎలా మాట్లాడతామో ఇంగ్లీష్లో కూడా ఎలా మాట్లాడాలి. వాటిని మన చుట్టూ జరిగే సంభాషణలు నేను తెలుగులో నుండి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఎలా మార్చాలి ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి డైలాగ్ అంటే కాన్వర్సేషన్లో నుండి పదాలు మరియు వాటి యొక్క వాక్యాలు ఎలా ఏర్పడుతున్నాయో గమనించండి మరియు వాటిని మీరు ప్రయత్నించండి. మీరు ఏం చేయాలంటే ముందుగా ఫస్ట్ తెలుగు రాసేసుకోండి. ఏదైనా డైలాగ్ ఉందనుకోండి, మీరు తెలుగు రాసేసుకొని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. అప్పుడే మనకి ఇంగ్లీష్ ఎంతవరకు వస్తుందనేది మనకి బాగా తెలుస్తుంది. ఈ డైలాగ్ ఏంటంటే ఇప్పుడు కొత్త సంవత్సరం రోజు ఎలా గడిపారు అనేది మనం చెప్పుకుందాం. ఈరోజు కొత్త సంవత్సరం కదా, టుడే ఈజ్ న్యూ ఇయర్ రైట్. నువ్వేం చేసావు? వాట్ డిడ్ యూ డూ? నేను ఉదయమే లేచి తలస్నానం చేసి మేమందరం కలిసి గుడికి వెళ్ళాము. I woke up early in the morning, took a head bath and we all went to the temple together. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేశారు? What did you do after returning from the temple? మేమందరం కలిసి కూల్ కేక్ కోసాము, అది తిన్నాము. We all bought a cool cake together and ate it. ఆ తర్వాత ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ ఆఫ్టర్ దట్? నేను చికెన్ షాప్కి వెళ్ళి కేజీ చికెన్, పెరుగు, పాలు, గోంగూర, కొత్తిమీర తీసుకువచ్చాను. ఐ వెంట్ టు ద చికెన్ షాప్ అండ్ బ్రాట్ 1 kg ఆఫ్ చికెన్, కర్డ్, మిల్క్, సోరల్ లీవ్స్ అండ్ కొరియండర్. మీరు బిర్యానీ చేశారా? డిడ్ యూ మేక్ బిర్యానీ? అవును, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ వేపుడు, గోంగూర మరియు పెరుగు చట్నీ చేశాము. అది తిని బాగా నిద్రపోయాము. ఎస్, వీ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, సోరల్ లీవ్స్ అండ్ కర్డ్ చట్నీ. వీ ఏట్ ఇట్ అండ్ స్లెప్ట్ వెల్. ఎన్నింటి లేచావు? వాట్ టైమ్ డిడ్ యూ వేకప్? 5 లేచి సాయంత్రం వాకింగ్కి వెళ్ళాను. ఇప్పుడే వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఐ వోకప్ ఎట్ 5, వెంట్ ఫర్ అన్ ఈవినింగ్ వాక్ అండ్ జస్ట్ కేమ్ బ్యాక్. నౌ ఐ యామ్ టాకింగ్ టు యూ. ఇప్పుడు ఉన్నటువంటి ఈ డైలాగులో ఇళ్లలో ఉన్నటువంటి పక్క ఇంటి వాళ్ళు అంటే లేడీస్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, నైబర్స్ అన్నమాట. బట్టలు ఉతికావా? డిడ్ యూ వాష్ ద క్లాత్స్? రాత్రే ఉతికాను. ఐ వాష్డ్ దెమ్ లాస్ట్ నైట్. వంట చేసావా? డిడ్ యూ కుక్? కూర వండాను, అన్నం ఉడుకుతూ ఉంది. ఐ మేడ్ ద కర్రీ, ద రైస్ ఈజ్ స్టిల్ కుకింగ్. ఏ కూర చేశావు? వాట్ కర్రీ డిడ్ యూ మేక్? బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు. ఐ మేడ్ లేడీ ఫింగర్స్ ఫ్రై అండ్ స్పినాచ్ దాల్. ఆ రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటాయి. బోత్ ఆఫ్ దోస్ వుడ్ టేస్ట్ గ్రేట్ ఇఫ్ ఈటెన్ టుగెదర్. ఎక్కువే చేశాను, కొంచెం తీసుకువెళ్ళు. ఐ మేడ్ టూ మచ్, టేక్ అ లిటిల్ విత్ యూ. నేను వంకాయ టమాటా కూర చేశాను, నీకు కొంచెం ఇస్తానులే. ఐ మేడ్ బ్రింజాల్ టమాటో కర్రీ, ఐ విల్ గివ్ యూ ఆ లిటిల్. ఆ కూర అంటే మా ఆయనకి చాలా ఇష్టం. మై హస్బెండ్ రియల్లీ లైక్స్ దట్ కర్రీ. ఇంతేనండి. ఈ విధంగా మీరు చాలా సరదాగా ఇలా డైలాగ్ కనుక మనం చేసినట్టయితే తెలుగు అంటే ముఖ్యము. తెలుగులో బాగా మాట్లాడగలిగితే అప్పుడు దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలని ఆలోచించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అదే కొత్త సంవత్సరం రోజున మనము ఇంకొక డైలాగు. ఈ కొత్త సంవత్సరం రోజున ఏదైనా సాధిద్దామని నిర్ణయం తీసుకున్నావా? డిడ్ యూ డిసైడ్ టు అచీవ్ సంథింగ్
ఆన్ దిస్ న్యూ ఇయర్స్ డే? నేను వాకింగ్ చేసి సన్నబడాలని అనుకుంటున్నాను. ఐ ప్లాన్ టు డూ వాకింగ్ అండ్ లూజ్ వెయిట్. నువ్వు ఎన్ని కేజీలు బరువు ఉన్నావు? హౌ మచ్ డూ యూ వే? నేను 90 కేజీలు ఉన్నాను. ఐ వే 90 కిలోగ్రామ్స్. ఎన్ని కేజీలు తగ్గాలని నిర్ణయం తీసుకున్నావు? హౌ మచ్ వెయిట్ హ్యావ్ యూ డిసైడెడ్ టు లూజ్? 20 కేజీలు, 20 కిలోగ్రామ్స్. వాకింగ్ ఒకటే చేస్తావా లేదా యోగా, ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేస్తావా? డూ యూ ఓన్లీ డూ వాకింగ్ ఆర్ డూ యూ ఆల్సో డూ యూ యోగా అండ్ ఎక్సర్సైజెస్? ఉదయం పూట ఒక అరగంట యోగా చేస్తాను. సాయంత్రం పూట ఒక అరగంట వాకింగ్ చేస్తాను. ఐ డూ హాఫ్ ఎన్ అవర్ ఆఫ్ యోగా ఇన్ ద మార్నింగ్ అండ్ హాఫ్ ఎన్ అవర్ ఆఫ్ వాకింగ్ ఇన్ ద ఈవినింగ్. యోగా ఎక్కడ నేర్చుకున్నావు? వేర్ డిడ్ యూ లెర్న్ యోగా? మా యోగా గురువు మల్లా శ్రీనివాసరావు గారు. ఆయన గత 25 సంవత్సరాలుగా యోగా నేర్పుతూ ఉన్నారు. పెనంలూరులో ఉంటారు. ఫ్రమ్ మై యోగా టీచర్ మిస్టర్ మల్లా శ్రీనివాసరావు. హీ హ్యాస్ బీన్ టీచింగ్ యోగా ఫర్ ద పాస్ట్ 25 years అండ్ లీవ్స్ ఇన్ పెనంలూరు. ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ ఫంక్షన్కి వెళ్ళి రావడం గురించి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? మేము గుంటూరు నుంచి వస్తున్నాము. వీఆర్ కమింగ్ ఫ్రమ్ గుంటూరు. ఎందుకు వెళ్ళారు గుంటూరుకి? వై డిడ్ యూ గో టు గుంటూరు? మా అన్నయ్య గారి అమ్మాయి ఓణీల్ ఫంక్షన్కి వెళ్ళాము. వీ వెంట్ టు మై ఎల్డర్ బ్రదర్స్ డాటర్స్ హాఫ్ సారీ ఫంక్షన్. అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు? హౌ ఓల్డ్ ఈజ్ ద గర్ల్? 11 సంవత్సరాలు. షీ ఈజ్ 11 years ఓల్డ్. ఫంక్షన్ బాగా జరిగిందా? డిడ్ ద ఫంక్షన్ గో వెల్? బాగా చేశారు. ఇట్ వెంట్ వెరీ వెల్. ఎంతమంది వచ్చారు? హౌ మెనీ పీపుల్ అటెండెడ్? 200 పైనే వచ్చారు. వాళ్ళు మమ్మల్ని బాగా పలకరించారు. మోర్ దాన్ 200 people attended. They greeted us warmly. ఇప్పుడు మనం ఒక చిన్న డైలాగ్, ఒంట్లో బాగలేనప్పుడు ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో. ఏంటి పనికి పోలేదా? వాట్ హ్యాపెండ్? డిడెంట్ యూ గో టు వర్క్? లేదు పోలేదు, ఒంట్లో బాగోలేదు. నో ఐ డిడెంట్. ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్. ఏమైంది? వాట్ హ్యాపెండ్? కొంచెం నీరసంగా ఉంది. ఐ యామ్ ఫీలింగ్ అ బిట్ వీక్. మరి ఏమైనా తిన్నావా? డిడ్ యూ ఈట్ ఎనీథింగ్? మా అబ్బాయి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చాడు. మై సన్ బ్రాట్ మీ కోకోనట్ వాటర్. మరి వాటిని తాగావా? డిడ్ యూ డ్రింక్ ఇట్? నాకు తాగబుద్ధి కావటం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ డ్రింకింగ్ ఇట్. తాగకపోతే ఎట్లా? హౌ విల్ ఇట్ హెల్ప్ ఇఫ్ యూ డోంట్ డ్రింక్? నోరంతా చేదుగా ఉంది. మై మౌత్ ఫీల్స్ వెరీ బిట్టర్. ఇంతేనండి. ఈ విధంగా మనకి ఇంట్లో జరిగేవి, చుట్టుపక్కల జరిగే అన్నీ కూడా డైలాగ్స్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఇంగ్లీష్ని నేర్చుకునే వాళ్ళు అవుతారు. తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీరు ఫస్ట్ ముందుగా ఏం చేయాలంటే తెలుగులో డైలాగ్ని రాసుకొని రాసినట్టు రాసి వాటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే మీరు ఇంగ్లీష్లోకి అద్భుతంగా మాట్లాడగలుగుతారు. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ సిచ్యువేషన్లో మాట్లాడాలి, ఏ టెన్స్ మాట్లాడాలి అవి కూడా గమనిస్తూ ఉండండి. నేను మీకోసం ఇలాంటివి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా మనకు ఉపయోగించింది ఇక్కడ ఇందులో డైలాగుల్లో అంతా కూడా సింపుల్ పాస్ట్, అంటే డైలాగ్ అంతా జరిగిపోయినట్టు ఇక్కడ రాయబడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మంచి వీడియో మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఈ వీడియోలన్నీ కూడా. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు అవుతారు. మాకు ఇంగ్లీష్ రాదు, మేము కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ఏం చేశానంటే మీకు ఒక చిన్న మెటీరియల్ తయారు చేయడం జరిగింది. అది 499 రూపీస్.
మీలో ఎవరికైనా కావాలనుకుంటే మాకు ముందుగా 9966682722కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పే చేసి ఆ తర్వాత నేను స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ డిటిడిసి ద్వారా కానీ మీ ఇంటికి పంపబడును. Once again, thank you for watching. Please like, share and subscribe our channel for more videos.